ప్రజాపాలన వచ్చాక రైతులందరూ సుభిక్షంగా ఉంటున్నారని, వారికి ముందుగానే నీరును విడుదల చేసి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లమలలోని బ్రాహ్మణ వెల్లమల ఉదయ సముద్రం కుడికాల్వ ద్వారా కిందికి నీటిని విడుదల చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాల్వ ద్వారా మండలంలోని గోపాలపల్లి, నార్కట్పల్లి, ఏపీ లింగోటం, ఎడవెల్లి చెరువులను నింపి వాటి కింద సాగు చేసే పొలాలకు నీరు అందించి రైతులను ఆదుకుంటామని అన్నారు. ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని తెలిపారు. నకిరేకల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నటువంటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. 1000 కళ్ళతో ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లంల రైట్ మెయిన్ కెనాల్ ఈరోజు మేము నీళ్లు రిలీజ్ చేసుకోవటం నిజంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఎండాకాలం సీజన్లోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా రైతాంగానికి చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఆ ఎండాకాలము సీజన్లో రైతుల్ని గట్టెక్కించగలిగి ఇప్పుడు ఈ సీజన్లో కొన్ని రోజులు ఇంకొక 4-5 రోజుల తర్వాత నీళ్లు వదలాలనే నియమాలు ఉన్నప్పటికీ మేము ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారిని అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు మేము ఒక 5 రోజుల ముందే నీళ్లు వదులుకుంటున్నాం. ఎందుకంటే నార్లు పోసిర్రు, వర్షాలు లేవు, పంటలన్నీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నీళ్లు వదలడం ద్వారా గోపులాపల్లి చెరువు నుంచి నార్కట్పల్లి చెరువు, అట్లాగే ఎడవెల్లి చెరువు, ఏపీ లింగోటం చెరువు, గచ్చుగూరు చెరువు, అట్లాగే పామనగుండకు సంబంధించినటువంటి వరకు నీళ్లు చెరువులు నింపడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి తూముల ద్వారా దాదాపు 1200 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు ఒక పండగలాగా రైతులు ఈ కాలువ కోసము ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, మా జిల్లా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఇక్కడనే ఉండి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కృషి చేసినటువంటి మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎస్సీ గారికి, అట్లాగే సిఈ గారికి, మా ఇక్కడ ఉండేటువంటి ఈ గారికి, డిఈలకు అందరికి పేరు పేరిన మా ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.